84వ అధ్యాయం. శ్రీకృష్ణ పరమాత్మ హస్తినాపురానికి ప్రయాణమైన సమయంలో ఆయన వెంట 10 మంది మహారథులు, 1000 మంది సైనికులు, 1000 మంది ఆశ్వికులు ఆయుధాలు ధరించి వెళ్ళారు. వారందరూ విస్తారమైన భోజన సామగ్రితో, వందల కొద్ది పరిచారకులతో కలిసి వెళ్ళారు అన్నాడు వైశంపాయన మహర్షి. ఈ మాటలు విని జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడిగాడు. ఓ మహర్షి, మహాత్ముడైన శ్రీకృష్ణుడు హస్తినాపురానికి ఎలా బయలుదేరాడు? ప్రయాణ సమయంలో ఆ తేజోమూర్తికి ఎలాంటి శకునాలు ఎదురయ్యాయి అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, శ్రీకృష్ణుడు బయలుదేరి వెళ్లే సమయంలో ఎదురైన శుభశకునాలను, అశుభ శకునాలను గురించి చెబుతాను విను. మేఘాలు లేకపోయినా ఆకాశంలో మెరుపుతో కూడిన పిడుగుపాటు చప్పుడు వినిపించింది. మేఘాలు లేకపోయినా కూడా విడిపించింది, అది అపశకునం. వెంటనే పర్జన్యుడు వానను కురిపించాడు. తక్షణ వాన కురిపించాడు. పిడుగు శబ్దం వస్తూనే తూర్పు దిక్కుగా ప్రవహిస్తున్న సింధువు మొదలైన 7 నదులు తమ ప్రవాహ దిశను మార్చుకొని పడమటి దిక్కు వైపు ప్రవహించాయి. దిక్కులన్నీ విపరీతమై దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందట. అంతటా మంటలు చెలరేగాయి. భూమి కంపించింది. వందల కొద్ది జలాశయాలు, కలశాలు నీటిని కుమ్మరించసాగాయి. చిత్రంగా అయిపోయిందంత. అన్ని అపశకునాలు. విశ్వమంతా చీకటి క్రమ్ముకుంది. దిక్కులంతా ధూళితో నిండిపోయాయి. దిక్కుల మూలాలు తెలియకుండా పోయాయి. ఎక్కడ ఏ మూల ఎక్కడికి వెళుతున్నామని తెలియక పెద్ద పెద్ద ధ్వనులు వినిపించసాగాయి. మొదట్లో ఎట్లా అంటే అక్కడంతా ఆ రథాలకు రహదారులు కూడా లేవు. ఆ సమయంలో కేవలం సూర్యుడి వెలుతురులో వెళ్ళాలి. ఇది పశ్చిమం, పూర్వము దిక్కు అని, ఆగ్నేయం అని ఆ విధంగా వెళ్ళాలి. అరితేరిన వారు దండికి రతికులు ఉన్నారు కాబట్టి సరైన ఊరికే తీసుకుపోతారు వాళ్ళు. రెండోది గుర్రాలు కూడా తీసుకుపోతాయట. హస్తినాపురానికి వెళ్ళాలా అనే గుర్రానికి చెప్తే హస్తినాపురానికి వెళుతుంది. లేదు ద్వారకాకి వెళ్ళాలా అంటే చాలు, ద్వారకాకు వచ్చేస్తుంది. ఆ విధమైనటువంటి గుర్రాలు ఏ ఏ రాజ్యానికి వెళ్ళాలంటే, విరాట్ నగరానికి వెళ్ళాలా అంటే విరాట్ నగరానికి తీసుకొస్తాయి. అంటే దాంట్లో ఏ చైతన్యం ఉన్నదో పరమాత్ముడే ఆయనకే తెలుసు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎక్కడ రహదారులు అంతగా లేవు, తార్ రోడ్లు లేవు, పెద్ద పెద్ద రోడ్లు లేవు. ఇది ఏమీ లేకపోయినా అన్ని రథాలు తిరిగేవప్పుడు. ఒక్క పర్యం అన్ని రథాలు ఒకే పారిపోతే రహదారి ఏర్పడేది. మళ్ళీ వాన వచ్చిపోయేది. మళ్ళీ ఇంకో పారి తిరిగితే ఇంకో పారి రహదారి ఏర్పడేది. ఇటు అటు అటు ఇటు రహదారి, ఏ రహదారి ఎక్కడ పోయిందో తెలీదు. అవంతా రతికుడికి, రథం నడిపేవాడికి, సూతుడికి, గుర్రాలకు మాత్రమే తెలుసు. అట్లా అపశకునాలు జరిగాయట. ఆకాశంలో మానవాకృతులు కనిపించాయి. ఆకాశంలో మానవాకృతులు కనిపించకూడదు, అపశకునం అది. అన్ని ప్రదేశాల్లోనూ అది ఎంతో ఆశ్చర్యకరంగా కనిపించింది. అన్ని చోట్ల కనిపించాయటప్పుడు. ప్రపంచమంతా కనిపించింది అని చెప్తారు. నైరుతి వైపు నుండి వీచిన గాలి హస్తినాపురాన్ని బాగా కలిసి వచ్చింది. అంత పెద్ద గాలి వచ్చేసింది. ఆ గాలి కుప్పలు కుప్పలుగా చెట్లను కూల్చివేసింది. వాన కాదు, ఏం కాదు, ఒట్టి గాలి. అతి కఠినంగా పిడుగుపడ్డ శబ్దం వినిపించింది. ఎక్కడ పడిందో తెలీదు. శ్రీకృష్ణుడు సంచరిస్తున్న ప్రాంతంలో మాత్రం గాలి సుఖంగా వీచింది. అక్కడ వాన లేదు, ఏమీ లేదు. అక్కడ మాత్రం ఒక సినిమాలాగా స్వామి ఎక్కడ వెళుతున్నాడో అక్కడ మాత్రం ఏమీ లేదు. గొడుగు పట్టినట్టుగా 2 దారుల మధ్యలో వెళుతున్నాడు. అన్ని రథాలు వెళుతున్నాయి. మహర్షులు, చాణురులు, మహర్షులు కూడా అట్లానే వెళుతున్నారు. రథాలు రారు, వాళ్ళు ఇట్లా వస్తారు. ఆ శక్తి వాళ్ళకు ఉన్నది. లేకపోతే ఈ రథాలు చేరుకున్నప్పుడు నడుచుకొని పోతే అవుతుందా? వాళ్ళ నడక ఇట్లా ఉండింది, భూమి స్పర్శలేని నడక. ఆ మహాత్ములంతా అట్లనే. పరశురాముడు కదా దానికి అక్కడ యజమాని.
అందరినీ అట్లా తీసుకుపోతున్నాడు. వాళ్ళకి వీళ్ళకి మాత్రం ఏదీ లేదు అక్కడ. మిగతా అన్ని చోట్ల అపశకునాలే కనపడుతున్నది. పక్కలో వెళుతూ ఉన్నది అంతా గాలి. పక్కలో రథం వెళుతూ ఉంటే, కృష్ణుడి రథం వెళుతూ ఉంటే పక్కలో పోతున్నాయి ఇటా అటు 3D లాగా. యానిమేషన్ అంటామే మనము. అప్పుడే ద్వాపర యుగంలో యానిమేషన్ అప్పుడే అయిపోయింది, ప్రత్యక్షంగా అయింది. ఇప్పుడు మనం సినిమాలో చూస్తాము, అది ప్రత్యక్షంగా చూసా ఇట్లా పోతూ ఉంటాయి. చెట్లే కొట్టుకొని పోతూ ఉంటాయి, పక్కలో పోతూ ఉంటాయి అని. దాని మధ్యలో పోతున్నారు వీళ్ళు. అన్ని శకునాలు దక్షిణ దిశగా ఏర్పడుతూ అనుకూలంగా వీచాయి వీళ్ళకి. పూలవాన కురిసింది వీళ్ళకి. ఎంతో అధికంగా తామరలు, కలువలు వికసించాయి. రహదారి ముళ్ళు లేకుండా సమతలంగా సుఖకరంగా ఉంది. వేల కొద్ది బ్రాహ్మణులు అక్కడక్కడ నిలబడి శ్రీకృష్ణుడు స్తుతించారు. అందరూ బయలుదేరారు అక్కడికి. వేల కొద్ది బ్రాహ్మణులంతా బయలుదేరారు. మధుపర్కాలను సమర్పించారు. అలా శ్రీకృష్ణుడు ముందుకు సాగాడు. వారికి ధనాన్ని ఇచ్చి సత్కరించాడు. వీళ్ళందరూ మార్గంలో గుమిగూడి సర్వభూత హితాన్ని కోరుకొని ఆ మహాత్ముడిపై పూలవాన కురిపించారు. శ్రీకృష్ణుడు దారిలో ధర్మకార్యాలకు ఉపయోగపడే పచ్చని పంట పొలాలను చూస్తూ ఎంతో ఆనందంగా ప్రయాణం చేశాడు. అనేక గ్రామాలు, నగరాలు పశు సంపదను కలిగి ఉన్నాయి. ఆ గ్రామాలు ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత ఆనందంగా ఉన్నాయో. ధర్మానికి ఉపయోగపడేటువంటి పంటను చూశాడు. రకరకాల పంట, ఒక వరి కాదు, రకరకాల పంట. ఏకదళం, ద్విదళం ధాన్యాలు, పళ్ళు, పూలు, ఆనందమైనటువంటి వనాలు, గోవులు, కొన్ని లక్ష గోవులు, గుర్రాలు, ఇవన్నీ చూస్తాడు. అలా మనస్సుకు ఆనందం కలిగిస్తున్నటువంటి వివిధ రాష్ట్రాలను గమనిస్తూ కృష్ణుడు ముందుకు వెళ్ళాడు. వివిధ రాష్ట్రాల మీద వెళుతున్నాడు. ఉపప్లావ్యం నుండి వస్తున్నటువంటి శ్రీకృష్ణుణ్ణి చూడాలని ఎంతో కోరికతో ప్రజలందరూ గుమిగూడి దారిలో నిలబడ్డారు. వీళ్ళు ఉపప్లావ్యం కదా, అక్కడే కదా ఉన్నారు వీళ్ళంతా పాండవులు. అట్లా వస్తూ వీరు మంచివారు, ధర్మంగా జీవించేవారు, మండుతున్న అగ్నిలాగా తేజోమయమూర్తి అయి ఉన్నవాడు. తమ దేశానికి అతిథి అయిన శ్రీకృష్ణుడిని చూసి వీరంతా పూజించారు. మా దేశానికి కృష్ణుడు వస్తున్నాడు అని గ్రామస్తులందరూ కూడా పరిగెత్తుకొని కృష్ణుడికి ఈ స్వాగతం పలకల్లా, నమస్కారం చేయాలన్నా, కృష్ణా అని పరిగెత్తిపోయి కౌగిలించుకోవాలన్నా, ఆ రథం కింద పడి ఆ రథం ఎక్కేటట్టు చూడాలన్నా అర్థం కాలేదు జనానికి. కకవికలం అయిపోయింది. కృష్ణుడు మా గ్రామం వచ్చాడు. గ్రామాలు కూడా పోవాలి కదా, మా గ్రామానికి వచ్చాడు. ఎంత ఆనందపడ్డారో అక్కడ ఉండే ప్రజలు, ఎంత అదృష్టవంతులో. శ్రీకృష్ణుడు అలా నగరాలను, రాష్ట్రాలను చూస్తూ ఆనందిస్తూ హస్తినాపురానికి చేరుకున్నప్పటికీ సంధ్యాకాలం అయింది. శ్రీకృష్ణుడు రథం నుండి దిగి గుర్రాలను విప్పమని ఆదేశించాడు. యథావిధిగా పవిత్రుడై సంధ్యోపాసన చేశాడు. దారుకుడు గుర్రాలను విడిపించి వాటికి పరిచర్యలు చేశాడు. శ్రీకృష్ణుడు సంధ్యావందనం మొదలైనటువంటి కార్యాలను ముగించుకున్నాడు. ధర్మరాజుకు కార్యసిద్ధి కలగాలి, అందుచేత మనం ఈ రాత్రి ఇక్కడే విడిది చేద్దాం అని సేవకులతో అన్నాడు. అందరూ అక్కడే ఊరు బయట దూరంగా. అప్పుడు సేవకులు శ్రీకృష్ణుడి అభిప్రాయాన్ని గమనించి అక్కడే శిబిరం ఏర్పాటు చేశారు. క్షణకాలంలో మధురమైన అన్నం మొదలైన ఆహార పదార్థాలను తయారు చేశారు. ఎంతసేపు చేసేది వాళ్ళు, అంత నేర్పు ఉండేటువంటి జనం వాళ్ళు. అట్లా స్నాన సంధ్యావందన చేసి వాళ్ళ నిత్య కర్మలు ముగించుకొని వాళ్ళంతా తీరికగా కూర్చుంటారో లేదో ఉడుకుడుకుడుకుడుకు అన్నం వచ్చేస్తుంది.
మంచి మధురమైనటువంటి ఆనందమైనటువంటి భక్ష్య భోజ్యాలు కూడా వచ్చేసాయి. ఆ గ్రామంలోని విప్రులందరూ పూజ్యులు. ఆ గ్రామంలో ఉండేటువంటి మహా ధర్మాత్ములు వాళ్ళు. వారందరూ మహాత్ముడైన శ్రీకృష్ణుడి వద్దకు వచ్చారు. ఆశీర్వాదాలతో మంగళ పాఠాలతో యథోచితంగా శ్రీకృష్ణుని అర్చించారు. తర్వాత వారు తమ నివాస గృహాలను ఆ మహాత్ముడికి విడిదిగా ఇచ్చారు. ఆ పల్లె వాళ్ళందరూ వదిలేశారు, ఇండ్లే వదిలేశారు. ఇంట్లో వదిలేసి మొత్తం వాళ్ళ గోశాలలో వెళ్ళి పడుకున్నారు అందరూ. అదే అతిథి. ఇంత పరమాత్ముడు వాళ్ళు మన ఇంటికి వచ్చాడంటే ఎట్లా ఉండాలా? అది కదా మనం. ఆ కృష్ణుడిని చూసి ఆనందపడి ప్రతి ఇంటి వాళ్ళు వచ్చారట. ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాన్ని తీసుకొచ్చారు. నిండిపోయింది. వాళ్ళకే కాదు, వెనకలు వచ్చినటువంటి ఆ సైన్యానికి అందరికీ భోజనాలు పెట్టారు. వెనకలు వచ్చిన మహాత్ములందరికీ పెట్టారు. శ్రీకృష్ణుడు వారి మాటలకు చాలా సంతోషించాడు. వారిని ఆనందింపజేయాలని వారి ఇళ్లకు వెళ్ళాడు. ప్రతి ఇళ్లకు వెళ్ళాడు. అక్కడ ఆయన రాత్రిపూట విశ్రాంతి కోసం కానీ అనుకున్నాం కదా మనం, విశ్రాంతి చేయాలని. మొత్తం పగల్లాగా ఉంది ఆ ఊరు. ఆ ఊరిలో ప్రతి ఇంటికి వెళ్ళారు. ప్రతి ఇంట్లో ఆ గోవులను చూడటం, ఆ పాలు తాగటం, అదే చిన్నప్పుడు జ్ఞాపకం అంతే. వారిని అంతా ఆనందింపజేయాలని ప్రతి ఇంటికి వెళ్ళాడు. వారి సత్కారాలను అందుకున్నాడు. మళ్ళీ వారితో కలిసి తిరిగి వచ్చాడు. అక్కడికి వదలుకోకుండా మళ్ళీ వాళ్ళతో తిరిగాడు. తర్వాత శ్రీకృష్ణుడు ఆ విప్రులకు పిండి వంటలతో రుచికరమైన మంచి భోజనం పెట్టించాడు. సిద్ధంగా ఉంది కదా ఇక్కడ వాళ్ళ విడిదిలో. వారితో కలిసి తాను కూడా తిన్నాడు. ఆ రాత్రి ఆ విధంగా భక్తులతో సుఖంగా గడిపాడట. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 85వ అధ్యాయం. ఇంతలో ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడు వస్తున్నాడని దూతల ద్వారా తెలుసుకున్నాడు. ఎంతో ఆనందించాడు. భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, సంజయుణ్ణి, విదురుణ్ణి ఆదరించాడు, సత్కరించాడు. మంత్రులతో కలిసి ఉన్న దుర్యోధనుడితో ఇలా అన్నాడు: ఓ కురునందన, అద్భుతమైనది, మహా ఆశ్చర్యాన్ని కలిగించేదైన ఒక విషయాన్ని మనం వింటున్నాం. ఇంటింటిలోనూ స్త్రీలు, బాలురు, వృద్ధులు, నగరవాసులు, నగరానికి పని మీద వచ్చిన వారు కూడా ఎంతో ఆదరంగా ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. సభల్లోనూ రచ్చబండల మీద ఆ విషయం గురించే విడివిడిగా చర్చలు చేసుకుంటున్నారు. పరాక్రమశాలి అయినటువంటి శ్రీకృష్ణుడు పాండవుల పని మీద మన వద్దకు వస్తున్నాడు. ఆ మధుసూదనుడు సర్వవిధాల పూజ్యుడు, మనం సత్కరించవలసిన వాడు. కనుక మనం ఆయనను గౌరవించి ఆదరించాలి. మనం తస్మిన్ హి యాత్రాలోకస్య భూతానామీశ్వరో హి సహ తస్మిన్ ధృతిశ్చ వీర్యంచ ప్రజ్ఞాచౌజశ్చ మాధవే. లోకుల జీవనయాత్ర అంతా ఆ మాధవుడి ఆధీనంలో ఉంది. ఆయన ప్రాణుల సంరక్షకుడై ఉన్నాడు. ధైర్యము, పరాక్రమము, ప్రజ్ఞ, తేజస్సు కలిగి ఉన్నాడు. ఆయన సనాతన ధర్మస్వరూపుడు, నరశ్రేష్ఠుడు, పూజింపదగినవాడు. ఆయనను కనుక సత్కరిస్తే మనకు సుఖం కలుగుతుంది. మనం పూజించకపోతే మనం కష్టం కలుగుతుంది, నష్టం కూడా కలుగుతుంది. మన పూజలతో ఆయన సంతోషిస్తే ఆయన ద్వారా సకల రాజుల మన పట్ల సంతోషిస్తారు. వారి ద్వారా మన కోరికలను సఫలం చేసుకోవచ్చు, తీర్చుకోవచ్చు. కనుక ఓ దుర్యోధన, ఆయనను పూజించడానికి ఈరోజే ఏర్పాట్లు చేయి. ఆయన వచ్చే దారిలో విశ్రాంతి స్థానాలను నిర్మించు. అక్కడ సకల సౌకర్యాలను కల్పించు. ఆయనకు నీపై ప్రేమ కలగాలి. అలా తగిన ఏర్పాట్లన్నీ చెయ్యి. ఓ భీష్మ పితామహ, ఈ విషయంలో నీ అభిప్రాయాన్ని చెప్పు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు మొదలైన వారంతా ధృతరాష్ట్రుడి మాటలు విని, చాలా బాగుంది, అలాగే చెయ్యండి.
కృష్ణుడు వస్తున్నాడు. అలా వారి ఆజ్ఞను ఆమోదాన్ని పొందిన తరువాత దుర్యోధనుడు సేవకులను పిలిచాడు. దారిలో అందమైన సభా మంటపాలను నిర్మించండి, విశ్రాంతి స్థానాలు నిర్మించండి అని వారిని ఆదేశించాడు. అప్పటికప్పుడే చేసుకోండి. దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం శిల్పులు అనేక అందమైన ప్రదేశాలలో సకల రత్నాలను ఉపయోగించి చక్కని సభలను ఎన్నిటినో నిర్మించారు. వాటిలో వివిధ సౌకర్యాలతో కూడిన విచిత్రాలైన ఆసనాలను అమర్చారు. సేవలు చేయటానికి స్త్రీలను ఉంచారు. పరిమళ ద్రవ్యాలను, ఆభరణాలను సమకూర్చారు. సన్నని వస్త్రాలను, అన్నపానాలను, రకరకాల భోజ్యాలను, సుగంధభరితమైన పుష్పమాలలను విశ్రాంతి స్థానాల్లో ఏర్పాటు చేశారు. వృకస్థలం అనేటువంటి గ్రామంలో నివసించటానికై ప్రత్యేకించి దుర్యోధనుడు అనేక రత్నాలతో కూడిన విశ్రాంతి మంటపాన్ని కూడా నిర్మించాడు. అలా నిర్మించడం మానవులకు కూడా దుర్లభం. దేవతలు నివసించే విధంగా దుర్యోధనుడు ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు. పనులు పూర్తి అయ్యాయని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రం ఆ దారిలో వస్తూ ఆ సభల వంక కూడా చూడలేదు. అంత కష్టపడి అంత చేస్తే ఒక్క పారి కూడా చూడలేదట. అక్కడ కల్పించిన వివిధ రత్నాలను చూడలేదు. అస్సలు అట్లా చూడలేదు. గుర్రాలు కూడా చూడలేదు. కనీసం వాటి వైపు కూడా చూడకుండా హస్తినాపురం వైపు వెళ్ళిపోయాడు. వచ్చేస్తున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఎంతో కష్టపడి అలంకారం చేశాడు, కానీ దేన్ని చూడలేదు. 86వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు విదురుడితో ఇలా అన్నాడు: ఓ విదురా, శ్రీకృష్ణుడు ఉపప్లావ్యం నుండి ఇక్కడికి వస్తున్నాడు. ఈ రోజున శ్రీకృష్ణుడు వృకస్థలంలో ఉన్నాడు. రేపు ఉదయానికల్లా ఇక్కడికి వస్తాడు. ఆ జనార్దనుడు ఆహుక వంశ క్షత్రియులకు అధిపతి అయి ఉన్నాడు. ఆయన యాదవులందరికీ నాయకుడు. గొప్ప మనస్సు కలవాడు, పరాక్రమశాలి, సత్వగుణ సంపన్నుడు. ఆ మాధవుడు వృష్టి రాష్ట్రానికి పాలకుడు, రక్షకుడు అయి ఉన్నాడు. త్రయాణమపి లోకానాం భగవాన్ ప్రపితామహః. ఆయన 3 లోకాలకు పూజ్యుడు, ప్రపితామహుడై ఉన్నాడు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు బృహస్పతి యొక్క బుద్ధిని ఆశ్రయించి ఉన్నట్లుగా శ్రీకృష్ణుడి బుద్ధిని వృష్టి అందక వంశీయులందరూ కూడా ఆశ్రయించున్నారు. ఓ ధర్మాత్మ విదుర, ఆ మహాత్ముడైన శ్రీకృష్ణుడిని పూజించాలి. దాని గురించి చెబుతున్నాను విను. ఒకే రంగు గలవి, చక్కని పుష్టి గల శరీరం గలవి, బాక్లిక జాతికి చెందినవైన 4 గొప్ప గుర్రాలతో కట్టబడిన 16 బంగారు రథాలను నేను శ్రీకృష్ణుడికి కానుకగా ఇస్తాను. ఎప్పుడూ మదజలం స్రవిస్తూ ఉన్నవి, చక్కని పొడవైన దంతాలు గలవి, శత్రువులపై దాడి చేయగల శక్తి కలివైనటువంటి 8 ఏనుగులను సేవకుల సమేతంగా నేను శ్రీకృష్ణుడికి కానుకగా ఇస్తాను. బంగారు వన్నెతో అందంగాను శుభంగాను కనిపించే 100 మంది దాసీలను ఆయనకిస్తాను. వారంతా ఇంకా సంతానాన్ని పొందలేదు. వారితో పాటు 100 మంది దాసులను కూడా ఇస్తాను. ఇంకా నాకు గిరిజనులు కానుకగా ఇచ్చినవి సుఖాన్ని కలిగించేవైన 18,000 కంబళ్లను ఇస్తాను. చీనా దేశంలో తయారైన మృగచర్మాలు నా వద్ద చాలా ఉన్నాయి. వాటిలో కూడా శ్రీకృష్ణుడు ఎన్నో కోరుకుంటే అన్నిటినీ కానుకగా ఇస్తాను. చీనీ నుంచి ఏమేమి వచ్చాయో అవన్నీ కూడా ఆయనకే ఇస్తాను. ఇదిగో ఈ మణి తేజస్సు కలది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.